బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. అభివృద్ధి పనుల కోసం అధికారులు ఈ దర్శనాలు నిలిపివేయడం జరిగింది. భక్తులు వెళ్లకుండా ఆలయ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భీమన్ ఆలయంలో దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమాచారం లేకుండా దర్శనం నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఆగం అవుతుంది చెప్పి ఎక్కడికి పోవాలి ఎక్కడికి ఏం చేయాలి. బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. అభివృద్ధి పనుల కోసం ఇలా చేశామని చెప్తున్నారు. భక్తులు వెళ్లకుండా ఆలయ చుట్టూ బారికేడ్లు సైతం ఏర్పాటు చేశారు. భీమన్ ఆలయంలో దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక సమాచారం లేకుండా దర్శనం నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఆగం అవుతుంది చెప్పి ఎక్కడికి పోవాలి ఎక్కడికి ఏం చేయాలి. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, యాక్చువల్గా ఇటువంటి అంటే పనులు జరుగుతున్నప్పుడు క్లోజ్ చేయడం, ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా భక్తులకి. నిన్నటి నుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదా? ఏమంటున్నారు భక్తులు ఆల్రెడీ? రమణ అయితే వేములవాడ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా కూడా పేరుగాంచిన ఆలయము. దాదాపు రోజువారీగా 50,000 పైసలకు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే సడన్ గా ఒకేసారి నిన్నటి నుంచి వెళ్ళి ఒకవైపు అక్కడ ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఆ ఈవో ఆఫీస్ కావచ్చు, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాకారాలని కూలగొడుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి ఒకవైపు ఎక్కడికైతే భక్తులు లోపలికి వస్తూ ఉంటారో అక్కడ ప్రతి ఒక్క చోట కూడా మొత్తం రేకులను కొట్టి భక్తులను రాకుండా ఒకవైపు ఆలయ అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రేకులను కూడా కుట్టడం జరిగింది. ముందు ప్రాకారంకు, అదేవిధంగా వెనకాల వచ్చే గేటుకి కూడా ప్రతి ఒక్క చోట మొత్తం ఆ రేకులు కొట్టి భక్తులు రాకుండా అక్కడ దర్శనాలు అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఆలయ అభివృద్ధి పనుల్లో మేము దర్శనాలు నిలిపివేస్తున్నామని ఆలయ అధికారులు అంటున్నారు. కానీ వాళ్ళు ఆలయానికి సంబంధించి మూసివేస్తున్న సమయంలో కంపల్సరీ ఒక 1 వీక్ కానీ లేదా ఒక నెల ముందరనే వాళ్ళకి డేట్ అని ప్రకటించి ఆలయంలో ఇక్కడ దర్శనాలు ఉన్నాయి, ఒకవైపు భీమేశ్వర ఆలయంలో మేము ఏర్పాటు చేసాము, అక్కడే దర్శనాలు చేసుకోవాలని వాళ్ళు సూచన ఇవ్వాలి. కానీ సడన్లీగా అనుకోకుండా ఎవరికి చెప్పకుండా ఒకవైపు భక్తులకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ ప్రచారాలు లేకుండా ఒకవైపు ఈ విధంగా బంద్ చేయడంతో ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. మరి స్వామివారిని మేము దర్శించుకోవాలంటే ఏ విధంగా దర్శించుకుంటాం? ఇప్పటికైనా కానీ మీరు ముందుగా అలా చెప్తే మేము రాకుండా ఉండే వాళ్ళం కావదా అనే కోణంలో కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అంత పెద్ద ఆలయం, రోజువారీగా వేల సంఖ్యలో భక్తులు వస్తారు. కంపల్సరీ వీళ్ళు ఆలయాన్ని మూసివేస్తున్నారంటే కంపల్సరీ ముందుగా సమాచారం అందించాలి. 1 వీక్ లేదంటే 1 మంత్ ముందరనే ప్రచారం చేస్తే కంపల్సరీ భక్తులు నిలిచే అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చినా గానీ ఒకవైపు ఇక్కడ మెయిన్ టెంపుల్ లో దర్శనం ఉండదు. ఎందుకంటే భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేశారు కాబట్టి అటే వెళ్తామనే క్రమంలో కూడా భక్తులు నిర్ణయం తీసుకొని వస్తారు. ఎందుకంటే రాజన్న అంటే ఒకవైపు రాజన్న సన్నిధిలోనే కోడమొక్కులు కావచ్చు, తలనీరాలను సమర్పించుకుంటారు కాబట్టి భక్తుల ప్రగాఢ నమ్మకం ఉంటుంది. చాలా చోట్ల ఉంటుంది వస్తారు, ఆ రాజన్నను దర్శించుకోవాలని వస్తారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు వచ్చే దాని ప్రకారంగా వాళ్ళు మూవ్మెంట్ పెట్టుకుని వస్తారు. కాబట్టి దీని ఎటువంటి సమాచారం అందించకుండా ఒకవైపు ఆలయ అధికారులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో అక్కడ ఉన్న భక్తులు అయితే ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోలీసు బందోబస్తు బారుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులు వచ్చి గొడవ చేస్తారు, ముందుగా సమాచారం అందించలేరు. మేము వచ్చి ఎక్కడ దర్శించుకోవాలి, మేము అందరూ పిల్లలతోటి కుటుంబ సమేతంగా రావడమే, రాజన్నను దర్శించుకుంటాం, ఇక్కడే పొడమొక్కులు సమర్పించుకుంటాం అనే కోణంలో రావడం జరిగింది. కానీ ఆలయ అధికారులు ఎటువంటి సమాచారం అందించకుండా ఈ విధంగా బంద్ చేయడంతో చాలా ఇబ్బందికరంగా మారుతుందనే కోణంలో కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చాలా వరకు అక్కడ కనబడుతుందని చెప్పొచ్చు. మరి ఆలయ అధికారులు మొత్తం కూడా కొట్టివేయడం జరిగింది కాబట్టి కంపల్సరీ మీరు భక్తులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అక్కడ ఉన్న ఒకవైపు బీజేపీ నేతలు కూడా గతంలో కూడా ఒకవైపు ధర్నాకు దిగడము, ఎందుకంటే ఆలయం మూసివేస్తున్న
సమయంలో ఇంటిమేషన్ ఇవ్వాలి. ఎందుకంటే దర్శనాలకు కూడా లేని సమయంలో కంపల్సరీ ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడ మూసివేయాలని కోణంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇది ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులను అయితే వెనుకకు పంపిస్తూ అటు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు రమణ. ఓకే రవీందర్, ముఖ్యంగా కార్తీక మాసం, పైగా శివుడి క్షేత్రం, ఇలాంటివి ఏమీ ఆలోచించట్లేదా? అటు ఆలయ అధికారులు కావచ్చు, లేకపోతే ఈ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. అన్నట్టుగా కార్తీక మాసం భక్తులకు శివుని దర్శనం అనేది చాలా వరకు భక్తులు వస్తారు, దర్శించుకుంటారు. ఎందుకంటే అక్కడ దీపారాధన చేస్తూ ఓం నమ శివాయ అంటూ అక్కడ శివుని దర్శించుకుంటే వాళ్ళకు ఈ కార్తీక మాసంలో పుణ్యం అంటే దాదాపు ఒక సంవత్సర కాల పుణ్యం వాళ్ళకు లభిస్తుందనే కోణంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వేములవాడ దర్శన కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్ననైతే దర్శించుకుంటారు. కానీ ఆలయ అధికారులు ఈ కార్తీక మాసంలో వీళ్ళు మూసివేయడంతో ఆ ప్రాకారం కావచ్చు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న దాన్ని కూల్చివేస్తూ ఆ లోపలికి భక్తులు రాకుండా ఉండే కోణంలో మాత్రం ఇక్కడ వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా దారులని మూసివేసి భారీ గేట్లు కూడా కాదు, దాదాపు మొత్తం రేకులను కూడా కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఆ ప్రాకారం ముందర ప్రాకారం, అదే విధంగా వెనకాల కూడా మొత్తం రేకులను ఇలా ఎన్ని రోజులు మూసి ఉంచుతారని చెప్పారు? ఇప్పటి వరకు అయితే సమాచారం అందించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆలయ అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే గతంలో దాదాపు 3 నెలల పాటు మూసే అవకాశం ఉంటుందని వాళ్ళు సమాచారం అంతకు ముందు ఇవ్వడం జరిగింది. కానీ ఆ 3 నెలలు మూస్తారా లేదంటే 6 నెలల కాలం పడుతుందా? ఎందుకంటే ఆ ప్రాకారం కావచ్చు, దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా కూల్చివేసి మళ్ళీ పునర్నిర్మాణం జరపాలి కాబట్టి కంపల్సరీ దాని టైమింగ్ అని ఎంత ఉంటుంది, ఎన్ని రోజుల వరకు మూస్తారనే కోణంలో కూడా ఇప్పటికైతే ఆలయ అధికారులు దాన్ని స్పష్టం చేయని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ స్పష్టత చేయకపోవడము, ఈ సడన్ గా మూసివేయడము భక్తులకు ఇక్కట్లు కలిగించుకుంటే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలు కూడా ఉన్నాయి. సమ్మక్క సారక్క జాతర ముందుగా కూడా ఒకవైపు వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకొని ఎక్కడి నుంచి కొండగట్టుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ భక్తులు అనేది ఏ విధంగా వస్తారు, వాళ్ళ దర్శనాలు ఏ విధంగా కొనసాగుతాయి? ఎందుకంటే ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. ఈ సమ్మక్క సారక్క జాతర అయ్యేంత వరకైనా వాళ్ళు దర్శనాలు ఇచ్చినట్టయితే కంపల్సరీ వాళ్ళు భక్తులు కొంచెం ఆనందం వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు మొత్తం సడన్లీ మూసివేయడంతో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మరి పోలీసు బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేశారు. కానీ భక్తులు ఏ విధంగా ముందరికి పోతారో మరి అక్కడ దర్శనం మాకు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇటు ఆలయ అధికారులు సడన్లు మూసివేయడంతో ఒక గందరగోళ వాతావరణం అయితే అక్కడ లేకున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మరి ఆలయ అధికారులు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనే కోణంలో భక్తులు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు రమణ. ఓకే, థ్యాంక్ యూ రవీందర్. ఎంత ఆగం అవుతుంది చెప్పి ఎక్కడికి పోవాలి, ఎక్కడికి ఏం చేయాలి? ఎంత ఆగం అవుతుంది చెప్పి